ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం, లక్కవరం తదితర చోట్ల ఘనంగా జరిగిన బక్రీద్. మసీద్, ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లింలు. త్యాగానికి, దానగుణానికి బక్రీద్ నిదర్శనం. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి చీర తయారీకి కేజీ వెండి విరాళంగా ఇచ్చిన పసుమర్తి సత్యరాజు, పుష్పవతి దంపతులు. జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ సర్కిల్లో దాచుకున్న డబ్బులతో మజ్జిగ వితరణ చేసిన చిన్నారులు, కొనియాడిన ప్రజలు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. సారా అరికట్టాలంటూ సాంస్కృతిక కార్యక్రమాలు. ఏలూరు అల్లూరి సీతారామరాజు గ్రౌండ్ లో ఇంటర్ డిపార్ట్మెంటల్ క్రికెట్ లీగ్ పోటీలు. పాల్గొన్న అధికారులు, జర్నలిస్టులు. కోయిలగూడెం మండలం నర్సన్నపాలెం పంచాయతీ పరిధిలో కొవ్వూరు రోడ్ లో బైనేరు వద్ద ఈద్గా మైదానంలో బక్రీద్ పండుగ బిలాల్ మసీద్ అధ్యక్షుడు షేక్ యాకూబ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముస్లింలు భారీగా పాల్గొన్నారు. త్యాగాలకు ప్రతిరూపమైన అతిపెద్ద పండుగ బక్రీద్ అని యాకూబ్ అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ముస్తఫా, షేక్ అక్బర్, షేక్ బాజీ, ఎస్కే మస్తాన్, సయ్యద్ అన్వర్, అలావుద్దీన్, షేక్ ఆరిఫ్, పఠాన్ పర్వేజ్, షేక్ అమీర్, ఎండి రఫీ, సయ్యద్ అమీరుద్దీన్, షేక్ సలీం, ఖాదరీ, ఏఎస్ఐ దాదా, న్యాయవాది షేక్ హీరా హకీం, డాక్టర్ రహమతుల్లా, సాఫ్ట్వేర్ మేనేజర్ షేక్ కరీముల్లా, షేక్ చోటు, షేక్ హనీఫ్, డాక్టర్ పఠాన్ వలీ, దాదా హుస్సేన్ పాల్గొన్నారు. మసీద్ గురువు మౌలానా అధిక కాషిక్ ప్రార్థనలు చేశారు. చిన్నపిల్లల నుంచి వృద్ధులు సైతం బక్రీద్ ప్రార్థనలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ముస్లింలే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి సైతం భారీగా ముస్లింలు తరలి వచ్చారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిగూడెం గణేష్ నగర్ లో ఇంట్లో 40 సంవత్సరాల పెద్దిపాటి దుర్గా ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గణేష్ నగర్ లో పాడుపడిన ఇంటిని బాగు చేసుకుందామని ఖాళీ చేసి వానపల్లిగూడెం ఇంట్లో దుర్గా ప్రసాద్ కుటుంబం జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఖాళీగా ఉన్న ఇంట్లోకి వెళ్లి శనివారం ఉదయం వరకు రాకపోవడంతో అనుమానంతో స్థానికులు తలుపులు కొట్టారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా తన ఇంట్లో ఉరివేసుకుని విగత జీవిగా కనిపించారు. దీంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కుటుంబ కలహాలే మృతికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఏలూరు అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్ లో ఇంటర్ డిపార్ట్మెంటల్ క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్లు ప్రారంభించారు. మీడియా, రెవెన్యూ జట్ల మధ్య తొలి మ్యాచ్. టాస్ గెలిచి రెవెన్యూ టీం ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఉత్సాహంగా ఫ్రెండ్లీ మ్యాచ్ లో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పాల్గొన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7, 8వ తేదీల్లో ఇంటర్ డిపార్ట్మెంటల్ క్రికెట్ లీగ్ పోటీలు ఏర్పాటు చేశారు. పోటీల్లో పోలీస్, రెవెన్యూ, న్యాయవాదులు, మీడియా, జిల్లా పరిషత్, ఇరిగేషన్ జట్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి రామ్ కుమార్, డిఎస్డిఓ శ్రీనివాసరావు, సెట్వెల్ సిఇఓ ప్రభాకర్ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంకు చెందిన దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ ప్లేయర్ చిరంజీవి మల్లంపల్లి కుషాంక్ శ్రీవిశ్వ 1552 రాపిడ్ రేటింగ్ సాధించి ఇంటర్నేషనల్ రాపిడ్ చెస్ రేటింగ్ ప్లేయర్ గా నిలిచాడు. చిరంజీవి గుగ్గులోతు యశ్వంత్ నాయక్ 1410 చెస్ రేటింగ్ సాధించి ఇంటర్నేషనల్ క్లాసికల్ చెస్ రేటింగ్ ప్లేయర్ అయ్యారు. చెస్ రేటింగ్ లు సాధించిన ప్లేయర్లిద్దరిని చెస్ కోచ్ అండ్ డైరెక్టర్ అయినపర్తి సరళమాధవి మెమోంటోలతో సత్కరించారు. అయినపర్తి చంద్రశేఖర్ మాస్టర్ తల్లిదండ్రులు పలువురు విజేతలకు అభినందనలు తెలిపారు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం జరిగిన పల్లె నిద్ర కార్యక్రమం ఈసారి వినూత్న రీతిలో జరిగింది. గంటల తరబడి స్విచ్లు ఇచ్చే కార్యక్రమమే కాకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో నాటుసారా కాయకుండా అలాగే మద్యానికి బానిస అయ్యి ఆ కుటుంబం పెద్దను కోల్పోతే ఆ కుటుంబం ఏ విధంగా రోడ్డున పడుతుంది, ఆ కుటుంబం వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందనేది ఎమ్మెల్యే ఆలోచన మేరకు మహాలక్ష్మి కళా బృందంచే మార్పు అనే లఘునాటిక ద్వారా వినూత్న రీతిలో నాటికల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ మార్పు అనే డ్రామాలో ఎక్సైజ్ సిఐ అశోక్ కూడా ఆయన వంతుగా చిన్న రోల్లో నటించి మంచి సందేశం ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. శాసనసభ్యులు చదువుకుంటున్న పిల్లలందరినీ వేదికపై రప్పించి వారితో ముచ్చడించడం ద్వారా చిన్నారులు ఎంతగానో సంబరపడ్డారు. చివరగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ అదే గ్రామంలో ఒక నిరుపేద ఇంట్లో పల్లె నిద్ర చేయడం ద్వారా ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణ మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో అశ్వరావుపేట రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ నందు ముగ్గురు చిన్నారులు కలిసి బాటసారులకు చల్లని మజ్జిగను అందజేశారు. పట్టణానికి చెందిన తాటికొండ సాయిబాబు, లక్ష్మీకాంతం దంపతుల మనువలు, మనువరాండ్లు రష్మిత, కార్తికేయ, గీతాంశులు వేసవి సెలవులకు నాయనమ్మ, తాతయ్యల ఇళ్లకు వచ్చారు. సహజంగానే సేవాభావం కలిగిన తాతయ్య సాయిబాబుకు తమ కిడ్నీ బ్యాంక్ డబ్బులను చూపించి మేము కూడా సేవా కార్యక్రమాలు చేస్తామని కోరారు. అశ్వరావుపేట రోడ్ లో సుబ్రహ్మణ్యేశ్వర అన్నప్రసాద వితరణ కమిటీ చేసే సేవా కార్యక్రమాల గురించి విన్న సాయిబాబు అక్కడ కమిటీ వారిని సంప్రదించారు. సుమారుగా 10,000 రూపాయల ఖర్చుతో కూడిన విషయం, అందులోనూ సహకరించే వ్యక్తులు కావాల్సి రావడంతో అన్నప్రసాద వితరణ కమిటీ అధ్యక్షులు గండికోట బాబీ, కమిటీ సభ్యులు అందరినీ సమన్వయపరిచారు. 5,000 మంది బాటసారులకు చల్లటి మజ్జిగను అందజేశారు. చిన్నారులైన రష్మిత, కార్తికేయ, గీతాంశులను పలువురు అభినందించారు. చిన్న వయసు నుండే సమాజహితం అలవరించిన తాటికొండ సాయిబాబు, లక్ష్మీకాంతం దంపతులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గండికోట బాబీ, మాడా ప్రవీణ్, చిట్లూరు వెంకటేశ్వరరావు, నాగు, రోహిణి, మణిబాబు, వంశీ, పవన్, రవీంద్ర రెడ్డి, భవానీ ప్రసాద్, నాగసూరి వసంత్ కుమార్ పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా మహిళకు మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులు పునర్జన్మనిచ్చారు. కువైట్ దేశంలో చిక్కుకున్న మహిళకు ఆసరాగా నిలిచారు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో 16 నెలలుగా కువైట్ లో చిక్కుకున్న మహిళను స్వగ్రామం నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంకు తీసుకువచ్చారు. మంత్రి లోకేష్, ఎమ్మెల్యే మద్దిపాటి ఫోటోలకు బాధితురాలు చిలక నిర్మల అభిషేకం చేశారు. స్వగ్రామానికి తీసుకురావడానికి లోకేష్ టీం విస్తృతంగా కృషి చేశారని ఆమె పేర్కొన్నారు. వాళ్ళ వెళ్తున్నారని నేను ఒక ఏజెంట్ ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను చాలా హింసలు పెట్టేవారండి. వాళ్ళు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటండి. నేను ఆ ఏజెంట్కి నేను ఫోన్ చేసి మాట్లాడితే నీకు భాష రాదు, అలవాటు అయ్యాక అదే అర్థమవుతుందని చెప్పి తప్పించుకునేవాడండి. అయితే వాళ్ళకి ఏమీ చెప్పేవాడు కదండి. అక్కడ ఏజెంట్ కూడా వాళ్ళతో మాట్లాడేవాడు కాదు. అమ్ముకుని వదిలేసినట్టు నన్ను వదిలేశారండి వాళ్ళు. నేను చాలా హింసపడ్డానండి. ఆకలితో అలమటించిపోయేదాన్ని. అన్నం పెట్టేవారు కాదు, టైంకి పడుకొని ఇచ్చేవారు కాదు. ఒక్కొక్క రోజు నైట్ అంతా పని చేయమనేవారు, టైంకి అన్నం ఉండేది కాదు. ఆకలి అవుతుంది అన్నం పెట్టమని అంటే నాకు తెలీదు, నువ్వు వండుకో లేకపోతే లేదని చెప్పేవారండి. నాకేం అక్కడే అలవాట్లు లేక సరిగ్గా వండుకునేదాన్ని కాదండి. అలాగా వాళ్ళు పెట్టేవారు కాదు, వాళ్ళు తినడం వాళ్ళు చూసుకోవడమే అలా చేసేవారు. చాలా హింస పెట్టేవారండి. నన్ను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను అక్కడ ఇరుక్కుపోయానండి. ఒకసారి నాకు తెలిసిన ఒక సార్ గారితో నాకు తెలిసింది, ఆయన హాస్పిటల్ యాజమాన్యం, ఆయన అక్కడ పనిచేస్తారు. ఆయన ద్వారాగా నేను నా పరిస్థితి చెప్పానండి. అన్ని విషయాల్లో ఒక తండ్రిలాగా ఆదరించి నాకు సహాయం చేసేవారని నేను ఆయనకి చెప్పాను. ఆయన ద్వారాగా మా ఊరి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు ద్వారాగా అక్కడికి నా గురించి
వాళ్ళకి తెలియచేశానండి. తెలియచేశాక అప్పుడు లోకేష్ గారి ద్వారాగా ఈ విషయం లోకేష్ గారి ద్వారాగా వెళ్ళింది. మా ఊరి ఎమ్మెల్యే గారు కూడా నాకు ఎంతో సహాయం చేశారు. నేను వాళ్ళు పెట్టే టార్చర్కి నేను ఇంకా బ్రతికుండడం అనవసరం అనిపించేది. నేను వెళ్ళిపోతానంటే 2,55,000 కట్టి వెళ్ళనేవారు. నాకెవరో ₹1 డబ్బులు కూడా ఇవ్వలేదండి. నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వను. నా పరిస్థితి చూస్తే బాగాలేదు. నేనే కష్టాలు పడి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ పని చేసుకుంటే 2,55,000 నేను ఎలా కట్టాలని నేను వాళ్ళకి ఎదురు చెప్పానని నన్ను కొట్టారండి. ఒకరోజైతే విపరీతంగా కొట్టి నన్ను ఒక రూమ్లో పడేశారండి. ఆ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో తెలియక అది నా దగ్గర ఉన్న ఏయో టాబ్లెట్లు, బలం టాబ్లెట్లు కూడా మింగేశానండి చచ్చిపోదామని. కానీ దేవుడు ఎందుకు నన్ను బ్రతికించాడు. నన్ను బ్రతికించి మళ్ళీ నేను నా ఊరికి, నా జనుల మధ్యకి నేను రావడానికి సహాయం చేశాడు. అన్ని విషయాల్లో నాకు ఎంతో మేలు చేశాడు దేవుడు. అలాగ మళ్ళీ నేను ఆ తర్వాత కోలుకున్న తర్వాత మా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశానండి, ఇది పరిస్థితి అని. ప్రెసిడెంట్ గారు మరి వెంటనే నాకు సహాయం చేస్తానమ్మా, నువ్వు కంగారు పడక, అదేరు పడక నాకు చెప్పారు. ఆయన ద్వారాగా మా లోకేష్ గారు అన్న దగ్గరికి నా విషయం వెళ్ళిందండి. అలా ప్రభుత్వం ద్వారాగా మా ఎమ్మెల్యే గారు కూడా నాకు ఎంతో సహాయం చేశారు. మా ఊరు బ్రహ్మరాజు గారు కూడా నాకు ఎంతో సహాయం చేశారు. నిజంగా నేను మళ్ళీ బ్రతికి నేను ఇక్కడ ఈ మీడియా ముందుకు వచ్చానంటే మా ఎమ్మెల్యే గారు, మా లోకేష్ అన్న, మా బ్రహ్మరాజు గారు, మా ప్రెసిడెంట్ గారే, ఈ పెద్దల ద్వారా నేను బ్రతికి మళ్ళీ ఇక్కడికి రాగలిగాను. వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటానండి. మరి ఈరోజు ప్రకాశరావుపాలెం గ్రామ నివాసి చిలక నిర్మల నిమిత్తమై ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. కారణం, ఆ నిర్మల కువైట్ దేశంలో 16 నెలలు పడిన హింసను తను ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ప్రసాద్ గారి ద్వారా, అలాగే ఈ గ్రామ సర్పంచ్గా ఉన్న నా ద్వారా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి, అనగా గోపాలపార శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారి దృష్టికి తీసుకువెళ్ళగా మరి ఆయన ఎంతగానో స్పందించి వెంటనే మేము అక్కడ ఉండగానే లోకేష్ సార్ ఆఫీసుకు ఫోన్ చేసి, ఇదిగో పలానా మా నియోజకవర్గంలో పలానా వ్యక్తి కువైట్ దేశంలో హింసలు పడుతుంది, ప్రాణాపాయం మీదకి వచ్చింది, వెంటనే తీసుకురావాలని స్పందించి వెంటనే అక్కడ చెప్పగా మరి నిర్మల ఉన్న చోటకి అక్కడ నుంచి ఏజెంట్లను పంపించి మరి ఎక్కడి నుంచి డిఎస్పీ గారిని, ఎక్కడి నుంచి ఎస్పీ గారిని వారి ఆఫీసుల నుంచి మరి ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి ఎమ్మెల్యే గారు ఎంతగానో చేశారు. మరి దీనికి ముఖ్య కారకులు మరి ఏఎంసీ చైర్మన్ గారైన మరి ఎద్దనపూడి బ్రహ్మరాజు గారు. ఎందుకంటే మన గ్రామ నివాసి అక్కడ నలిగిపోవటం ఇది మంచిది కాదు అని చెప్పానని 2 సార్లు బ్రహ్మరాజు గారు కూడా ఎమ్మెల్యే గారిని తీసుకుని లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. మరి వారు చేసిన కృషి మరి ఈ రోజు నాడు మా మధ్యకు, మా గ్రామానికి ఈ నిర్మలమ్మ రావటం మాకెంతో ధన్యత అని భావిస్తూ, ఎప్పుడు కూడా ఇది మంచి ప్రభుత్వం, ప్రజలను ఆదుకునే ప్రభుత్వం, ఆపదలో ఉన్నవారికి తోడుగా ఉండి మరి సహకరించే ప్రభుత్వం అని భావిస్తూ మేము వారికి ఎప్పుడు కూడా మా గ్రామంతో రుణపడి ఉంటామని భావిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉన్న శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ ₹1,500 మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ ₹2,500 మాత్రమే, ఐసీయూ ₹6,000 మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, ₹7,000 మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష, రిపోర్టు చేయటం అన్ని కలిపి ₹16,500 మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్, ఫిస్ట్లో ఆపరేషన్ ₹18,000 నుంచి ₹20,000 మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యాప్, పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యాప్. మొత్తం కలిపి ₹35,000 మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాప్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్, రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్.
గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. వెల్కమ్ బ్యాక్. కోకో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఇప్పటికే కోకో రైతుల నుంచి 465 టన్నులు కొనుగోలు చేశామని అన్నారు. రైతుకి కనీస ధర కిలోకి 500 రూపాయలు తగ్గేలా ప్రభుత్వం వైపు నుంచి కిలోకి 50 రూపాయలు చెల్లిస్తున్నామని తెలియజేశారు. కోకో ధరలు బాగా పతనమయ్యాయి. 5-6 సార్లు మీటింగ్ పెట్టాం, సెక్రటరియట్లో పెట్టాం, మా ఆఫీసర్స్ పెట్టారు, నేనే సోయానా ఏలూరు వెళ్ళి కూడా మీటింగ్ పెట్టాం. రైతులందరితో మాట్లాడాం. 450 రూపాయల కంటే ఒక పైసా కూడా మేము ఎక్కువ ఇవ్వలేం, ఎక్కువ ఇచ్చి కొనలేమని వాళ్ళు స్పష్టంగా చెప్తే మేము కంపెనీ వాళ్ళకి చెప్పాం, మీరు 500 కొనండి, మీరు ఒకవేళ ఇవ్వలేకపోతే ఆ 50 రూపాయలు మేమే ఇస్తామని చెప్పి ఏదైతే ఆ 50 రూపాయలు కూడా ఇంతవరకు కోకో 465 మెట్రిక్ టన్నులు ఇంతవరకు కొనుగోలు చేశారు కంపెనీలు. మిగిలినటువంటి 745 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ 745 మెట్రిక్ టన్నులు కూడా 500 రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా అన్ని కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. కొంటున్నారు. కంపెనీ వాళ్ళు 450 ఇస్తే మేము ఒక 50 రూపాయలు రైతులకు ఇచ్చి దానికి ఒక 10.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటర్ఫియర్ అయి కోకోను కూడా ఈరోజు రైతులకి నష్టం లేకుండా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం నుంచి కోకో రైతులకు కూడా కోరుతున్నాం, మీరు విత్తనాల నుంచి మొత్తం అన్ని కూడా చక్కగా చూసుకోవాలి. మంచి విత్తనాలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్వాలిటీ తప్పనిసరిగా తప్పు రైతులు కాదు. ఇంతవరకు కంపెనీలు కూడా క్వాలిటీ అడగలేదు. ఏది ఉంటే అది రాత్రి పగలొచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చేసరికి క్వాలిటీ చూస్తున్నారు కాబట్టి దీనివల్ల ఒక సమస్య వచ్చింది. ఇక నుంచి మేమే రైతులకి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ఎటువంటి విత్తనాలు బయట ఉన్నాయి తీసుకొచ్చి క్వాలిటీ కూడా మెయింటైన్ చేసి తప్పనిసరిగా రైతుకి ఈసారి నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఈ 3 పంటలే కాదు, ఏ పంట అయినా సరే ఇటువంటి సమస్య వస్తే ఇమీడియట్ గా మనమే ముందుండి రైతుకి నష్టం లేకుండా చేయవలసినటువంటి బాధ్యత ఉందని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏ పంటకైనా సరే మనకి తప్పనిసరిగా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ ఉంటే ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు వస్తున్నాయి. క్వాలిటీ లేకుండా మనం ధరలు అడిగినా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా రైతులకి చైతన్యపరిచి ట్రైనింగ్ ఇచ్చి ఈ విషయాలన్నింటి మీద నిష్ణాతులైనటువంటి కొంతమంది వ్యక్తులకి కోకోలో నిష్ణాతులైనటువంటి వారు ఉన్నారు, క్వాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏ విధంగా ఎక్కువ క్వాలిటీ వస్తుందో అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. అటువంటి ప్లేయర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రైతులకి చైతన్యపరిచి తప్పనిసరిగా క్వాలిటీ పెంచే విధంగా కూడా ఈ సంవత్సరం నుంచి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే ఈ 3 పంటలకి రైతులు ఆందోళన చెందుతున్నారో ఈ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. తప్పనిసరిగా ఈ 3 పంటలకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బేర్ చేసి కొంటామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను. బక్రీద్ పండుగను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఫారూకీ మసీద్ నందు కమిటీ అధ్యక్షులు పఠాన్ అన్వర్ బాషా అధ్యక్షతన మసీద్ గురువు బాబర్ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతీక అని, వేల సంవత్సరాల క్రితం దైవ ప్రవక్త ఇబ్రహీం చేసిన త్యాగాల గురించి వివరించారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం జిల్ హజ్ 12వ నెల 10వ తేదీన బక్రీద్ పండుగను నిర్వహించుంటారు. ఈ నెలలో స్తోమత ఉన్న ప్రతి ముస్లిం హజ్ చేస్తారని, అదేవిధంగా అల్లాహ్ పేరున పొట్టెళ్లను కుర్బానీకిచ్చి పేదలకు బంధువులకు విధిగా పంచాల్సిన అవసరం ఉందని అన్వర్ బాషా తెలిపారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్, ఉపాధ్యక్షులు ఫకీర్ షా, ప్రధాన కార్యదర్శి ఇమాం, కార్యదర్శి ఎండి లాల్సా, కోశాధికారి నాజిర్, సభ్యులు షాజహాన్, బాజీ, బషీర్, కరీముల్లా, ఇతిషావలి, మహబూబ్ జానీ, పఠాన్, నన్నా, బడేసా తదితరులు పాల్గొన్నారు.
ఆ రోజు ఆయన చేసినటువంటి త్యాగం మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆ త్యాగం ఏంటంటే మీ అందరికీ తెలుసు, లేక పుట్టినటువంటి ఒక బుద్ధుల ఒక బిడ్డను అల్లాహ్ తాలా పరీక్ష కోసం కుర్బానీ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన కుర్బానీ ఇవ్వడానికి కూడా సిద్ధపడటం, అల్లాహ్ తాలా ఆయన యొక్క భక్తిని మెచ్చి ఆ కుర్బానీ ఆ స్థానంలో ఒక పొట్టేల్ని కుర్బానీ ఇచ్చేటువంటి విధిగా చేయటం. తర్వాత ప్రవక్తలకైతే ఆ విధి ఉంది, కానీ ఆ త్యాగానికి పరీక్షలు ఉన్నాయి, కానీ మానవులుగా పుట్టినటువంటి మీరు మాత్రం అటువంటి త్యాగానికి ఒడిగట్టకండి. మీరు కుర్బానీ ఇవ్వాల్సినటువంటి పొట్టేళ్ళు మాత్రం లేదంటే ఒంటిలో భాగంగా కలిసి కుర్బానీ ఇవ్వడం తప్ప. జగ్గారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల మధ్య వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 4 గంటల 30 నిమిషాలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. స్వామివారికి కానుకలు, మొక్కుబడులు సమర్పించుకున్నారు. భక్తుల గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ప్రతి శనివారం దాతల సహకారంతో ఉచిత అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉచిత అన్నప్రసాద వితరణ దాతలుగా బొట్టాయిగూడెం మండలం సూర్పవారిగూడెంకు చెందిన పరిమి మురళీకృష్ణ, జ్యోతి దంపతులు, మల్లుకుంటకు చెందిన నరదల్లి నరసింహారావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి ఋషికేశ్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు, శ్రీ స్వామివారి వేద పండితుల ఆశీస్సులతో, స్వామివారి శేషవస్త్రాలతో, స్వామివారి ప్రసాదాలతో సన్మానించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు, రెడ్డి రంగప్రసాద్, వాస్వి సాయి నాగేష్ పాల్గొన్నారు. ఈ నర్సాపురం మండలంలో బొర్రంపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల సూర్యారావు శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. మరొకరికి చూపునిచ్చేందుకు సూర్యారావు నేత్రాలను దానం ఇచ్చేందుకు భార్య వీరమ్మ, కుమారులు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు ఒప్పుకున్నారు. దీంతో ఎల్బీ ప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది సూర్యారావు నేత్రాలను సేకరించారు. మృతి చెందిన ప్రతి ఒక్కరూ నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఒకరు నేత్రదానం చేయడం ద్వారా 16 సంవత్సరాల లోపు 4 అందులకు చూపునిచ్చే అవకాశం ఉంటుందని ఎల్బీ ప్రసాద్ నేత్ర వైద్యాలయ టెక్నీషియన్స్ సుధాకర్ రాణి, హరికృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి రజత వస్త్రానికి 1 కేజీ వెండిని పసుమర్తి సత్యరాజు, పుష్పావతి కుటుంబ సభ్యులు విరాళంగా అందజేశారు. ఈ నెల 10వ తేదీన 76వ చండీ హోమం నిర్వహించనున్నట్లు ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ తెలియజేశారు. తొలుత దాత కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దాతలకు అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాన్ని ఇచ్చి వేదాశీర్వచనాలతో ఘనంగా సత్కరించామని తెలియజేశారు. వారిని, వారి కుటుంబ సభ్యులను, వ్యవసాయ, వ్యాపార, వృత్తి, ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు, గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, నౌడు సత్యనూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, నౌడు గంగరాజు, తొమ్మిదేళ్ల రామకృష్ణ, చిటికల అచ్చిరాజు, లోకారపు వెంకటేశ్వరరావు, చింతకాయల అచ్చిరాజు, తల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దాత పసుమర్తి సత్యరాజు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి కేజీ వెండి సమర్పించగలడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. వెండి చీర తయారీకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఊరికి ఉత్తరాన చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో మనం ఎంతో అత్యంత వైభవంగా దేవీ నవరాత్రుల కార్యక్రమాలు అవనండి, కార్తీక మాస కార్యక్రమాలు అవనండి, శ్రావణ మాస కార్తీక మాస అవకాశాలు కానివ్వండి, అన్నీ కూడా ఎంతో వైభవంగా చేశాము. అలాగే మొన్న మనం ఉగాది రోజున కూడా అమ్మవారికి ఎండితో చేసిన చీర ఒకటి తయారు చేయాలని చెప్పేసి గ్రామ భక్త మహాజనులందరూ కూడా ఒక సంకల్పం కల్పించుకున్నాము. దాంట్లో భాగంగానే నేడు పసుమర్తి సత్యరాజు గారు, శ్రీమతి పుష్పవతి దంపతులు మరియు కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ రోజు అమ్మవారికి సుమారు కేజీ వెండిని అమ్మవారికి సమర్పించారు. వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఈ బహుత్తర కార్యక్రమానికి సహకారాలు ఇచ్చి ఈ అమ్మవారి చీర కార్యక్రమాన్ని వెండి రూపంలో గాని, ధన రూపంలో గాని మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని. జై
నూకాలమ్మ జై నూకాలమ్మ. పనులు ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా జంగారెడ్డిగూడెం మండలంలో కూలీలకు పే స్లిప్పులు ఇవ్వని ఉపాధి హామీ అధికారులు తక్షణమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి అందుగుల ప్రభాకర్ రావు అధికారులను డిమాండ్ చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం ప్రజా సంఘాల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షురాలు యాగంటి సీత అధ్యక్షతన జరగగా జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం పాల్గొన్నారు. అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రభాకర్ రావు ఎం జీవరత్నంలు మాట్లాడుతూ ఎండల తీవ్రత దృష్టిలో ఉంచుకుని ఉపాధి కూలీల పని సమయం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పనులు చేయించాలని డిమాండ్ చేశారు. మండలంలో అన్ని గ్రామాలలో ఉపాధి కూలీల సమస్యలన్నీ పరిష్కరించాలని, పనిచేసిన వేతన బకాయిలు తక్షణమే విడుదల చేసి కూలీల ఖాతాల్లో చెల్లించాలని కోరారు. ఉపాధి పనులు ప్రారంభమై 2 నెలలు కావస్తున్నప్పటికీ ప్రతిరోజు పనిచేసిన వ్యక్తులకు పే స్లిప్పులు సంబంధిత అధికారులకు ఇవ్వకుండా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, గత 2 సంవత్సరాల నుంచి ఏపీఓకు చెబుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించి ఈ చట్టాన్ని నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సంఘం మండల కమిటీ సభ్యులు జె సూర్యచంద్రం, కె సుబ్బారావు, పిల్లి పోతురాజు, పొలపాకుల వీర్రాజు, ఎం బాలరాజు, పి చంటి, బొక్క వెంకటేష్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శిని. నా పేరు అందుగుల ప్రభాకర్ రావు. మండలంలో ఉపాధి హామీ కార్మికులకి ఈ మండలంలో ఉన్న ఏపీఓ కానీ ఎండిఓ కానీ లేసిపులు ఇవ్వటలేదు, పని చేయించుకుంటున్నారు. కనీసం మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ టెంట్లకు రేట్లు లేరు. ఇప్పుడు వేసవికాలం కనుక ఈ రాష్ట్రంలో ఉపాధి కార్మికులు ఇలాగే పనులకు వెళ్ళి మంచినీళ్ళు మజ్జిగ లేక 17 మంది ముసలోళ్ళు అక్కడ ప్రాణాలు వదిలేశారు పనులు. ఈ మండలంలో ఎండిఓ కానీ ఏపీఓ కానీ పొద్దున్నే 6 గంటలకు పనిపెట్టి 8 అవ్వకుండా పని చేయించుకుని ఉపాధి కార్మికులను పంపించాలి. లేని ఏళ్ళ ఇంట్లో ఎవరైనా సృష్టిపడి ఇబ్బంది పడితే తర్వాత నష్టపోతే మీ ఆఫీసులు మేము ముట్టడించేస్తాం. ఉపాధి కార్మికులకి అడిగినమ్మంటే పని కల్పించాలా, జాబ్ కార్డులు ఇవ్వాలా, ప్లేషిప్లు ఇవ్వాలా, వారం పని దినాలకి డబ్బులు ఇవ్వాలా. ఇవన్నీ కావాలంటే ప్లేషిప్లు కావాలా. చేసిన కార్మికుడికి వారానికి ఎంత పడుతుందో తెలీదు, వీళ్ళు ఎంత ఇస్తారో తెలీదు, ఏ పనికి ఇస్తారో తెలీదు, ఏ పనికి రావాలో తెలీదు. అందుకని వాళ్ళకి ప్లేషిప్ ఇవ్వాలని మండలి కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం, లక్కవరం తదితర చోట్ల ఘనంగా జరిగిన బక్రీద్. మసీద్, ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లింలు. త్యాగానికి, దానగుణానికి బక్రీద్ నిదర్శనం. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి చీర తయారీకి కేజీ వెండి విరాళంగా ఇచ్చిన పసుమర్తి సత్యరాజు, పుష్పవతి దంపతులు. జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ సర్కిల్లో దాచుకున్న డబ్బులతో మజ్జిగ వితరణ చేసిన చిన్నారులు, కొనియాడిన ప్రజలు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. సారా అరికట్టాలంటూ సాంస్కృతిక కార్యక్రమాలు. ఏలూరు అల్లూరి సీతారామరాజు గ్రౌండ్ లో ఇంటర్ డిపార్ట్మెంటల్ క్రికెట్ లీగ్ పోటీలు. పాల్గొన్న అధికారులు, జర్నలిస్టులు. వార్తలు సమాప్తం. నమస్కారం.